హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఇది రైస్ మిల్ గల్ల మనం ధాన్యం ఆడేటప్పుడు ఇందులో 10 నుంచి 12 కేజీల వరకు ధాన్యం అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇన్లెట్ ప్లేట్. మనం ధాన్యం ఆడేటప్పుడు దీన్ని 30% ఓపెన్ చేసి ఉంచాలి. ఇది రైస్ మిల్ హెడ్. ఇన్లెట్ ద్వారా వచ్చిన ధాన్యం ఇందులో పాలిష్ బీమ్గా మారుతుంది. ఇది పాలిషర్ రిజిస్టర్. మీరే మీ ధాన్యాన్ని మీకు నచ్చిన విధంగా లైట్ పాలిష్ ఆర్ ఫుల్ పాలిష్ పెట్టుకోవచ్చు. ఇది రైస్ స్క్రీన్ అవుట్లెట్. దీని ద్వారా అవుట్పుట్ అన్నది వస్తుంది. ఇది థర్డ్ అవుట్లెట్. దీని ద్వారా చిట్టి థర్డ్ అనేది మనకు బయటకు వస్తుంది. ఇది మోటార్తో వస్తుంది. సింగిల్ ఫేజ్ కరెంట్ అంటే ఇంటి కరెంట్తో మనం రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ గురించి పూర్తి వివరాలు అన్నవి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ధాన్యం వేస్తే పాలిష్ బీమ్ ఎలా వస్తాయో చూద్దాం. డెమో వేయకముందు ఇలా ఉండే ధాన్యాన్ని డెమో వేసిన తర్వాత మనకి ఈ విధంగా పాలిష్ రైస్ అన్నవి వచ్చాయి. ఇలా చూడడమే కాకుండా మీరు డైరెక్ట్ షోరూమ్ దగ్గరికి వస్తే మీకు డెమో వేసి చూపిస్తాము.